పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు రహదారిపై నుంచి వరద ప్రవాహాన్ని పరిశీలించి గోదావరి నదికి పూజలు చేశారు. ఇటీవల మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు కడెం ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పీ నుంచి భారీగా వరద నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతోంది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద నీటిలో నిండు కుండలా కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రాజెక్టుతో పాటు నదీ పరివాహక ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు. నదీ పరివాహక ప్రాంతంలో ముందస్తుగా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వం అనవసరమైన మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులు కట్టి ఎవరికీ ఉపయోగం లేకుండా చేసిందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. మేడిగడ్డ పనిచేయకుండా పోవడం, సాఫీగా గంగమ్మ గోదావరి చల్లగా ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది పెట్టుకుంటూ పోతా ఉంది. ఇది శుభ పరిణామం. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ శాసనసభ్యులు, మా మంత్రివర్యులు గౌరవ శ్రీధర్ బాబు గారు, అదే మాదిరిగా స్వయంగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, సంబంధిత ఇతర మంత్రులందరూ కూడా అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ముంపుకు గురవుతాయని అనుకున్నటువంటి ప్రాంతాలు, చెరువులు, పెద్ద పెద్ద రిజర్వేషన్ ఉన్న ప్రాంతాలు, అన్ని ప్రాంతాల్లో కూడా స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని జాగ్రత్త పరుస్తూ అవసరం ఉన్న కాడ తగినటువంటి సదుపాయాలు కల్పిస్తూ పోతా ఉంది. ఇది ప్రజాస్వామ్య తెలంగాణ, ప్రజాప్రభుత్వం. ప్రజలందరినీ కూడా ప్రకృతికి సహకరించడానికి, దాటితో జాగ్రత్త ఉండడానికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. వర్షాకాలంలో ఎవరైతే నీటి ప్రవాహం ఇదివరకు ఉన్నటువంటి ముంపు బాధితున్నారో వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు.